అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సందర్భంగా ఇక్కడ ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఒక ముగ్గు పోటీలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో డిఆర్డిఓ గారు మరియు మెప్మా సిబ్బంది, రూరల్ అండ్ అర్బన్, మన మహిళా సమాఖ్య అందరు మహిళలు ఇక్కడ చాలా ఒక మంచి సందేశంతో ముగ్గు వేయడం జరిగింది. అండ్ మెసేజ్ అందరికీ ఒకటే ఉంది, దట్ మనం చెత్త అంటే అందరు ఏమనుకుంటారు అంటే శానిటేషన్ సిబ్బంది బాధ్యత, అది ఇంటి నుంచి తీసుకుపోతారు కరెక్టే, కానీ వాళ్ళందరూ కూడా మన సోదరులే. సో నా విజ్ఞప్తి అందరికీ ఒకటే ఉంది, ఇంట్లోనే తడి చెత్త పొడి చెత్త వేరే చేయండి. ఇంట్లో ఉన్న మహిళలే కాదు, పురుషులకి కూడా ఇది బాధ్యత. సో తడి చెత్త పొడి చెత్త వేరే చేసుకుంటే, ప్లాస్టిక్ ఏదైతే ఉందో మీ దగ్గర ప్లాస్టిక్ బాటిల్లో నింపుకుంటూ ఈకో బ్రిక్స్ తయారు చేయండి. పిల్లలకి అది ఆదర్శంగా ఉంటుంది, వాళ్ళు కూడా భావి తరాలకి ఆదర్శంగా ఉంటారు. అదేవిధంగా తడి చెత్త వేరే చేసుకొని మన గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఎరువు తయారు చేస్తుంది. పొడి చెత్త మనం రీసైక్లింగ్ చేసుకుంటాము. దాని గురించి కూడా రేపు పోటీలు ఉన్నాయి, స్కూల్ పిల్లలే పార్టిసిపేట్ చేస్తారు. ఈ విధంగా చూస్తే మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అందరికీ ఆదర్శంగా నిలబడుతుంది. సో ఇక్కడ ఇంత ఉత్సాహంగా ఇక్కడ మహిళలు జమ అయినారు, నాకు చాలా సంతోషంగా మరియు గర్వంగా ఉంది. చాలా నూతనంగా ఐడియాస్తో మన జిల్లా ముందుకు పోతూ ఉంది. జిఎస్ఎన్ సోక్ పిట్స్, తర్వాత రోడ్లో ఉన్న గుంతలకి కోల్డ్ మిక్స్తో నింపడం, ఇప్పుడు ఈకో బ్రిక్స్, ఇంకా ఇట్లా ఒకటొకటి ఐడియాస్ మంచిగా మనం చేసుకుంటూ పోదాం. ఇక్కడ వచ్చిన అందరు మహిళలకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.